బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో గంజాయి దొరకటం కలకలం రేపింది. రామవరప్పాడు రింగ్ వద్ద 1300 కిలోలను డైరెక్ట్ గా ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 2,60,00,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా నుంచి గంజాయితో బయలుదేరిన లారీ తమిళనాడులోని సేలం వెళ్తుందని డిఆర్ఐకి సమాచారం అందింది. దీంతో విజయవాడలోని రామవరప్పాడు దగ్గర అధికారులు రైడ్ చేశారు. ట్రక్కును ఆపారు. తనిఖీలు చేయగా తొలుత గంజాయి దొరకలేదు. నిశితంగా పరిశీలించగా పుష్ప సినిమా తరహాలో సీక్రెట్ గా తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రక్లోని రహస్య గదిలో 561 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు పంపించారు. ట్రక్ను సీజ్ చేశారు. ఛత్తీస్గఢ్ టు తమిళనాడు వయా విజయవాడ గంజాయి సరఫరా జరుగుతున్న మార్గం ఇది. ఈ స్మగ్లింగ్ సూత్రధారి తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. సేలంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరిస్తున్న వారిపైన డిఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు.